నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ప్రధానంగా ఈరోజు ప్రధాన వార్తల్లో కనపడుతున్న అంశం బీసీలకు 42% రిజర్వేషన్కి సంబంధించి స్థానిక సంస్థల్లో అమలు చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ 9 రిలీజ్ చేయడం జరిగింది. సో త్వరలోనే స్థానిక సంస్థ ఎన్నికలు ఉండబోతున్నట్టుగా ఆల్రెడీ ఇటీవలే కొన్ని వార్తలు కూడా మనం చదవడం మనం చూసాం. గతంలో కూడా దాదాపు కొన్ని రోజుల క్రితం దానికి సంబంధించిన వార్తలు కూడా మనం చూసాం. సో ఏదేమైనా కూడా ఈరోజు ఒక క్లారిటీ వచ్చింది, స్థానిక సంస్థ ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయని. వీలైనంత త్వరలో అంటే రేపు ఆదివారం లేదా సోమవారంలో దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయనున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి. సో ఒక్కసారి వార్తలోకి వెళ్దాం. జీవో నెంబర్ 42 స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు 42% అమలు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. సీట్లు పదవుల్లో వర్తింపజేస్తున్నట్లు వెల్లడి. ఎన్నికలకు లైన్ క్లియర్. సోమవారం షెడ్యూల్. తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, తరువాత 2 దశల్లో గ్రామ పంచాయతీలకు. నేడు తేలనున్న స్థానాల వారి రిజర్వేషన్లు. ఎన్నికలకు సిద్ధమంటూ ఎలక్షన్ కమిషన్కు లేఖ రాయనున్న పంచాయతీరాజ్ శాఖ. సిఎస్ డీజీపీ సహా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నేడు ఎన్నికల సంఘం భేటీ. సో ఏదేమైనా కూడా ఈ సోమవారానికి ఒక షెడ్యూల్ దీని మీద విడుదల కానున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు సంబంధించి జీవో జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్ శుక్రవారం ఉత్తర్వులు జీవో నెంబర్ 9 జారీ చేశారు. దీని ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు పదవుల కేటాయింపుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీంతో స్థానిక ఎన్నికలకు మార్గం సుగమం అయింది. సోమవారమే షెడ్యూల్ నోటిఫికేషన్. సో చూడొచ్చు, ఏదైనా కూడా నిన్న జీవో నెంబర్ 9 జారీ చేసినట్టుగా కనపడతా ఉంది. దీనికి సంబంధించి ఈ సోమవారం ఒక క్లారిటీ రాబోతుంది అనేది ఈరోజు వార్త. అలాగే బీసీలకు రిజర్వేషన్ కాంగ్రెస్ చిత్తశుద్ధికి నిదర్శనం. 42% రిజర్వేషన్లు జీవోపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అందరూ ఆహ్వానించాలి. మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీల రాజ్యాధికారానికి ఇది తొలి అడుగు. వాకిటి శ్రీహరి. సో దీని మీద నాకు తెలిసి బీజేపీ వాళ్ళు కూడా సుముఖంగానే రియాక్ట్ అయినట్టుగా కనపడతా ఉంది. చాలామంది నిన్న కూడా దీని మీద మాట్లాడడం కూడా జరిగింది. సో దీన్ని ఆహ్వానిస్తున్నట్టుగా బీజేపీ నుంచి కొంతమంది కీలక నాయకులు కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము ఆహ్వానిస్తున్నాం బీసీలకు సంబంధించిన జీవో నెంబర్ 42 ఏదైతే 42% జీవో ఉందో దీన్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకి మేము సిద్ధం అంటూ కూడా బీజేపీ అనౌన్స్ చేయడం జరిగింది. దీని మీద బీఆర్ఎస్ ఇంకా కొంత సైలెంట్గా ఉన్నట్టుగా కనపడతా ఉంది. వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా సామాజిక రాజకీయ సూచికల ప్రకారం రాష్ట్రంలోని బీసీల బహువిధ వెనుకబాటుతనం, రాజ్యాంగం కల్పించిన అధికారాలు, ఎంపిరికల్ డేటా, న్యాయ వ్యవస్థ ఆమోదం మేరకు రాష్ట్రంలోని బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. బీసీలకు సంక్షేమాన్ని, సాధికారతను కల్పించడం, వారి పూర్తి భాగస్వామ్యాన్ని కాంక్షించడం, సమానత్వం, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధిని సాధించాలన్న రాజ్యాంగ దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పంచాయతీల సీట్లు, చైర్పర్సన్ల విషయంలో బీసీలకు రిజర్వేషన్ కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందంటూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D పేర్కొంటుందని పేర్కొంది. మున్సిపాలిటీలు వాటి చైర్పర్సన్ల విషయంలో రిజర్వేషన్లు కల్పించే అధికారాన్ని ఆర్టికల్ 243T కల్పించిందని వివరించారు. సో ఈ మేరకు డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన సర్వే నిర్వహించినట్లు గుర్తు చేసింది. అనంతరం ఏకసభ్య కమిషన్, డెడికేటెడ్ కమిషన్ల సిఫార్సులు, రాజ్యాంగం కల్పించిన అధికారాల ఆధారంగా స్థానిక సంస్థ సీట్లు పదవుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను వర్తింపజేస్తున్నట్లు వివరించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలను ఆదేశించింది. రేపు సాయంత్రానికి షెడ్యూల్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో జారీ చేయడంతో ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. సోమవారం షెడ్యూల్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
అన్ని వ్యవహారాలు పూర్తయితే ఆదివారం సాయంత్రానికే షెడ్యూల్ వచ్చే అవకాశం కూడా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత 2 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు జరగనున్నట్లు తెలిసింది. ఎన్నికల నిర్వహణ, అందుకు అవసరమైన సిబ్బంది సహా తదితర అంశాలపై ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, డీజీపీ, అలాగే పంచాయతీరాజ్ శాఖతో పాటు ఇతర అన్ని ప్రభుత్వ శాఖలు ముఖ్య ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం శనివారం కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్పర్సన్ల వారీగా ఏ సామాజిక వర్గానికి ఎంత మేర రిజర్వేషన్లు రానున్నాయో అంశంతో పాటు జనరల్ స్థానాలు, మహిళలకు రాబోయే స్థానాలకు లాటరీ ద్వారా రిజర్వేషన్లను శనివారం ఖరారు చేయనున్నట్లు. కాగా బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9ను అన్వయించుకొని పంచాయతీరాజ్ శాఖ 2 ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక వర్గాల వారీగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలంటూ ఎంపీపీ, జిల్లా పరిషత్ కోసం జీవో నెంబర్ 41, వార్డు సభ్యుల, సర్పంచుల రిజర్వేషన్ల కోసం జీవో నెంబర్ 42ను విడుదల చేసింది. ఆయా జీవోలను ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లకు పంపింది. ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్న సూచనల ప్రకారం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్లను వ్యవహారం తేలనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ప్రభుత్వ విడుదల చేసిన జీవోలను కలిపి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు పంచాయతీ రాజ్ శనివారం లేఖ రాయనున్నట్టు తేలింది. సో ఏదేమైనా కానీ ఈ 42% బీసీలకు 42% మీద ఇప్పటివరకు చాలామంది బీసీలు దీని మీద మాట్లాడడం జరిగింది. మాకు రాజ్యాధికారం కావాలి, ఖచ్చితంగా మా వాటా మాకు దక్కాలంటూ కూడా దాదాపు 60% పైన మేము ఉన్నాం. కానీ మేము అడుగుతున్నది 42%. మరి ఆ 42% కూడా మాకు అమలు చేయాలంటూ కూడా యావత్ బీసీలందరూ కూడా రకరకాల వారీగా వాళ్ళ నిరసన తెలపడం జరిగింది. చాలా చోట్ల ధర్నాలు, దీని మీద చాలా డిబేట్లు కూడా జరగడం చూసాం మనం. సో ఫైనల్గా లోకల్ బాడీ ఎన్నికలకి మనం కూడా గతంలో చెప్పాం దీని మీద. సో ఏదైతే రాబోయే ఎన్నికలు, ప్రధాన ఎన్నికలు ఉన్నాయో ఈ ప్రధాన ఎన్నికలకి మీరు ఏదైతే జీవో నెంబర్ 9 షెడ్యూల్లో పెట్టాలన్న అంశం కావచ్చు, దాని మీద చట్టబద్ధత తీసుకురావాలన్న అంశం మీద కావచ్చు, సో ప్రధాన ఎన్నికల్లో మీరు చూసుకోవచ్చు. కానీ లోకల్ బాడీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఈ జీవో అమలు మీద డెసిజన్ మేకర్ అనేది రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి సో మీరు ఇమీడియట్గా దానికి సంబంధించి ఒక జీవో క్రియేట్ చేయండి, జీవో నెంబర్ 9కి సంబంధించి ఒక జీవో క్రియేట్ చేయండి అని చెప్పి మనం గతంలో కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. సో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 9 విడుదల చేయడం జరిగింది. బీసీలకు 42% చట్టబద్ధత ఇవ్వడం జరిగింది స్థానిక సంస్థ ఎన్నికల్లో. మరి ఈ ప్రకారం చూసుకుంటే అంటే మిగతా కులాలకు కూడా కొంత అన్యాయం జరుగుతుందని ఇటీవల ఎవరో కోర్టుకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ కూడా కోర్టు కొంత దాని మీద కొట్టిపారేసే పరిస్థితి అయితే కనపడతా ఉంది. కాకపోతే మిగతా కులాలు కూడా ఇప్పుడు అడుగుతూ ఉన్నాయి, మరి మా పరిస్థితి ఏంటి, మాకున్న కులాల్లో మరి మాకున్న వెనకబడిన కులాలు చాలా ఉన్నాయి. సో వాటి పరిస్థితి ఏంటి, వాటికి కూడా రాజ్యాధికారం ఇస్తారా? ఇప్పుడు ఏదైతే 42%తో పాటు మాకు కూడా క్లారిటీ ఉంటుందనే వాళ్ళకు కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. స్థానిక సంస్థ ఎన్నికల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలంటూ ఎంపీపీ, జిల్లా పరిషత్తుల కోసం జీవో నెంబర్ 41, జీవో నెంబర్ 42 విడుదల చేశారు. సో ఎస్సీ, ఎస్టీ కులాలకు కూడా జీవో క్రియేట్ చేసి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇందులో ప్రాధాన్యత ఉండేలా చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఏదేమైనా కూడా దీన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తే ఖచ్చితంగా ఇలాంటి అంటే స్థానిక సంస్థ ఎన్నికలతో పాటు నెక్స్ట్ ఒకవేళ 9 షెడ్యూల్లో పెట్టగలిగితే ఇంకా బాగుంటుంది అనేది కొంతమంది బీసీలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే బీసీ నాయకులందరూ కూడా దీని మీద స్పందించడం జరిగింది, ఆహ్వానిస్తూ కూడా చాలామంది స్పందించారు ఇప్పటికే బీసీ నాయకులు కూడా. సో ఆల్రెడీ దీనికి సంబంధించి 42% రిజర్వేషన్లకు సంబంధించి లోకల్గా జరుగుతున్న ఆల్రెడీ సర్వే ఏదైతే ఉందో, సో జెడ్పీ చైర్మన్స్కి సంబంధించి కావచ్చు, ఎంపీపీ కావచ్చు, లోకల్ సర్పంచ్ల విషయం దగ్గర నుంచి కావచ్చు, వార్డు మెంబర్స్ దగ్గర నుంచి మొత్తం సర్వే అంటే ఏ ఏరియాలో ఏ కులం ఎక్కువ ఉంది, ఏ బీసీ కులం ఎక్కువ శాతం ఉంది, సో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనే దాని మీద ఇప్పటికే సర్వే చేసినట్టుగా కనపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి దీనికి సంబంధించి ఈరోజు ఈవినింగ్కి ఒక క్లారిటీ వస్తుంది. సో దీని తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ దీని మీద ఒక షెడ్యూల్ విడుదల చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే
స్థానిక సంస్థ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, జెడ్పీ చైర్మన్లు కావచ్చు, ఎవరు గెలిచినా కూడా అధికార పార్టీకే మొగ్గు చూపే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గతంలో చూసాం, గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో కూడా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలామందికి ఇప్పటికీ బిల్లులు రాని పరిస్థితి. చాలామంది సర్పంచులు ఇప్పుడు ముందుకు వచ్చి పోటీ చేయాలంటే భయపడే పరిస్థితుల్లో ఈరోజు సర్పంచులు ఉన్నారు. సో వాళ్ళకి కూడా లైన్ క్లియర్ చేసే పరిస్థితి ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన బిల్లులు దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ ఉండి కొన్ని కోట్లకు వాళ్ళు పెట్టుబడులు పెట్టి ఇప్పటికే చాలా చోట్ల కూడా వాళ్ళు కాంట్రాక్టులు కావచ్చు అప్పులు చేసి చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సర్పంచులందరూ కూడా ధర్నాలు, నిరసనలు, సెక్రటరేట్ ముట్టళ్ళు కూడా చేయడం జరిగింది. సో దాని గురించి కూడా కొంత మాట్లాడి వాళ్ళకు కూడా క్లియర్ చేసే పద్ధతి గురించి, ఎందుకంటే స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ లోకల్గా ఉన్న గత సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంత అడ్డుకునే ప్రయత్నం చేసే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా వాటన్నిటి కూడా కూర్చుని చర్చించి, సో ఇప్పుడు ఏదైతే చాలామంది సర్పంచ్గా పోటీ చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి ఈరోజు ఉంది గ్రామాల్లో. ఇది వాస్తవం. ఎందుకంటే ఏదైతే బిల్లులు జనరేట్ అవ్వట్లేదో, బిల్లులు రావట్లేదో, ఆల్రెడీ ముందు వాళ్ళు కొన్ని కట్టించిన తర్వాత ఆ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులు పెట్టిన తర్వాత బిల్లులు రాకపోవడం, సో వాళ్ళ అప్పుల్లో కూరుకుపోవడం, రకరకాల అంశాలు వీటిలో ఉన్నాయి. కాబట్టి సో ఇప్పుడు ఒకవేళ ఎవరైనా గెలిచినా కూడా, ఏ పార్టీ జెండాతో గెలిచినా కూడా ఈ సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, జెడ్పీ చైర్మన్లు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎవరైనా కానీ మళ్ళీ అధికార పార్టీకి వెళ్ళే ఛాన్సే ఉంటుంది ఎక్కువ శాతం. సో దీంట్లో ప్రతిపక్ష పార్టీలకి ఎక్కువ శాతం, ఒకవేళ ప్రతిపక్ష పార్టీలు నిలబడి గెలిచినా కూడా సో వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి బిల్లుల సైతం రావాలి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అధికార పార్టీకే సపోర్ట్ చేసి మొగ్గు చూపే పరిస్థితి ఉంటుంది. సో ఏదైతే పాత బిల్లులు ఉన్నాయో దీని మీద క్లియర్ చేసుకుంటే ఖచ్చితంగా లోకల్ ఎన్నికలకు వెళ్ళేటప్పుడు సో ఆ రకంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుంది. సో దీని మీద కూడా కొంత ఆలోచన చేస్తే బాగుంటుంది రాష్ట్ర ప్రభుత్వం.